ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లోకంలో ఆయా సందర్భాల్లో ప్రజలు మనల్ని ప్రేమించి మనకు బహుమానాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది పుట్టినరోజు సందర్భంగా బహుమానాలు ఇస్తారు, కొంతమంది వివాహం అయితే బహుమానాలు ఇస్తారు, కొంతమంది ప్రమోషన్ వస్తే బహుమానాలు ఇస్తారు, కొంతమంది వారికి ఇవ్వాలను అనిపించినప్పుడు బహుమానం ఇస్తూ ఉంటారు. అయితే ఈ లోకములో ఎవరు ఏ బహుమానం మనకి ఇచ్చినా కూడా ఆ బహుమానం అశాశ్వతమైనదే, లేదా ఆ బహుమానం కొంతకాలమే మనల్ని సంతోషింపజేస్తుంది. అయితే దేవుడు మనిషికి ఒక బహుమానం ఇస్తాడు. ఆ బహుమానము ఎలా ఉంటుందో ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీ వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. బోయాజు ఋతుతో అంటున్న మాట, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. దేవుడిచ్చే బహుమానం ఎటువంటిదంటే అరాకొర బహుమానం కాదు. ఆయన ఒక్కసారి బహుమానం ఇస్తే అది సంపూర్ణమైనది, పర్ఫెక్ట్ గిఫ్ట్. దేవుడు ఇచ్చే బహుమానం సంపూర్ణమైనది. ఉదయకాల సమయంలో ఏ బహుమానం కొరకు ఎదురు చూస్తున్నావు? గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావా? వివాహం జరిగితే బాగుంటుందని ఎదురు చూస్తున్నావా? లేదా దేవుడు ఉద్యోగం ఇస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నావా? దేవుడు కొత్త ఇంటిని ఇస్తే బాగుంటుంది, నూతన ఇల్లు నేను కడితే బాగుంటుంది, దేవుని దగ్గర బహుమానంగా పొందుకుంటే బాగుంటుందని ఆశతో ఎదురు చూస్తున్నావా? దేవుడు నిన్ను కూడా ప్రేమించి ఇక మీదట దేవుడు నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి బహుమానం, నువ్వేదైతే ఆశపడుతున్నావో దైవ చిత్తానుసారమైనటువంటి ప్రతి కోరికను ఆయన తీర్చి సంపూర్ణమైన ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వేదైతే ఆశపడి ప్రార్థన చేస్తున్నావో ఈ దినం మొదలుకొని అది దేవుడు ఇచ్చాడని నమ్మి, ప్రభువా నీవు ఇచ్చిన సంపూర్ణమైనటువంటి బహుమానం బట్టి స్తోత్రం అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఇచ్చు సంపూర్ణ బహుమానమునకు నీవు పాత్రుడు కాగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది అయితే నా దేవుడు నాకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు అని నమ్ముతున్నారో, ప్రభువా ఇస్తాడని విశ్వసిస్తున్నారో, వారి జీవితంలో గొప్ప కార్యములు చేసి వారు ప్రభువా ఆశించిన రీతిగా నీవు ఏ బహుమానం అయితే వారికి ఇవ్వాలనుకుంటున్నావో అది సంపూర్ణమైన బహుమానముగా వారికి అనుగ్రహించి నిరంతరము వారిని ప్రభు ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.